ఇక వైసీపీకి కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ ఆయన రాజీనామా చేశారండి. గత కొంతకాలంగా ఈ నరసరావుపేట సీటు మీద వైసీపీలో అనిశ్చితి సాగుతోంది. మరి ఈ కారణాలు అసలు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అనేది. ఎందుకంటే కృష్ణదేవరాయలు గారు ఆయన విజ్ఞాన్ గ్రూప్ సంస్థల అధిపతి రత్తయ్య గారి కుమారుడు. ఈయన కొంచెం నాన్ కంట్రావర్షియల్గానే తన ఈ పదవీ కాలాన్ని నిర్వహించడానికి ప్రయత్నించాడు. అమరావతి విషయంలో కూడా కొంత ఏదైనా సర్దుబాటు చేద్దాం, ఏదైనా ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుగొందాం అని చెప్పి ట్రై చేశాడు ప్రభుత్వంతో పాపం. కానీ ఆయన వల్ల కాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఆయనకి ఇబ్బంది ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఈ అమరావతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, రాజధాని కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు. దానివల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల నేరుగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అందువల్ల ఆయన చేసిన ప్రయత్నాలు అవి ఫలించలేదనుకోండి. అయినా కూడా ఆయన పెద్దగా బయటకు వచ్చి మాట్లాడాల నెగిటివ్గా ఏమీ. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటో తెలియదు. నరసరావుపేటకి బీసీ టికెట్ ఇస్తాను అని చెప్పి, బీసీలకు ఇస్తానని చెప్పి ఈయన్ని కొంచెం సస్పెన్స్లో పెట్టారు. ఈ లావు కృష్ణదేవరాయలు గారు ఈయన కమ్మ కాబట్టి కమ్మ కాకుండా బీసీలకు ఇద్దామని చెప్పి అనుకున్నాడు. అందులో ఏదో రాజకీయపరమైన ఆలోచనే ఉండుంటుంది ఖచ్చితంగా. అక్కడ బీసీ అయితే గెలుస్తారనుకున్నారో ఏంటో తెలియదు. ఒక గమ్మత్ ఏమిటంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ సీట్లు ఆయన మార్చినవి జగన్మోహన్ రెడ్డి గారు ఐదర్ బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, లేక వేరే అగ్రకులాలు కానివ్వండి, తనకు కావాల్సిన వాళ్ళు, తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మందిని మార్చడానికి ఆయన పెద్ద ఇష్టపడాల. ఏమైనప్పటికీ ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు ఎంపీ పదవికే కాకుండా ఆయన వైసీపీ కూడా రిజైన్ చేశాడు. ఎందుకంటే గుంటూరులో పోటీ చేయమన్నారట. గుంటూరులో నేను పోటీ చేయను అని చెప్పాడు ఆయన. నేను నరసరావుపేటలో నాకు అంత మరి ఈజీగా నేను గెలుస్తాను, అటువంటిది నన్ను అనవసరంగా తీసుకొచ్చి గుంటూరులో పోటీ చేయమన్నారు, నేను అక్కడ పోటీ చేయను అని చెప్పారు. ఒకటి. ఇక ఇంకొక ఆసక్తికరమైన వార్త అండి. గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడో 3 ఏళ్ల కిందట కరోనా టైంలో విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టు ప్రైవేటీకరణకు సంబంధించి నిరసనగా రాజీనామా లేఖను పంపించాడు అసెంబ్లీకి యాజ్ అన్ ఎమ్మెల్యే. 3 ఏళ్ళు అయింది, దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అకస్మాత్తుగా నిన్న ఆయన రాజీనామాను ఆమోదించారండి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. అంటే ఇక్కడి నుంచి ఫోన్ వెళ్ళుంటాం తాడేపల్లి నుంచి, వెంటనే ఆమోదించాడు ఆయన. దీనికి కారణం ఏంటి? అసలు కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పని జరగదండి. ఇది కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు జరిగింది అంటే దీని వెనక ఆలోచన ఏంటంటే, రేపు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. బహుశా ఫిబ్రవరిలో జరుగుతాయి అనుకుంటాను. 3 సభ్యులు ఇప్పుడు రిటైర్ అవుతున్నారండి. ఒకరేమో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ గారు, 2 వైసీపీకి చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, 3 సీఎం రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికై ఆ తర్వాత బీజేపీలో చేరినటువంటి వ్యక్తి. ఈ 3 పదవీ కాలం పూర్తయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంపీ కావాలి. నిజానికి వైసీపీకి తగిన బలం ఉంది. 3 కూడా వైసీపీ మరి నామినేట్ చేసిన వాళ్ళే రాజ్యసభకు వెళ్తారండి. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే వైసీపీ నుంచి చాలామంది బయటకు వచ్చారు కదా, 5 వచ్చారు బయటికి. వాళ్ళ ఓట్లు రావేమో, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా పెడితే వాళ్ళకు ఓటేస్తారేమో అనేటువంటి భయంతో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ చేయాలి అని చెప్పి కోరుతూ అసెంబ్లీ స్పీకర్ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చారు. సో దట్ వాళ్ళ ఓటు చెల్లదన్నమాట రాజ్యసభ ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేస్తే ఆలోచనతో. సో దానికి ప్రతిగా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇచ్చారు. కొంతమంది తెలుగుదేశం నుంచి వెళ్ళి చేరారు కదా, అందులో వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు లెటరు. ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎప్పుడో చేసినటువంటి రాజీనామాని ఇప్పుడు ఆమోదించడం ద్వారా ఆయన కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు, అంటే ఓటు వేయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సదుద్దేశం ఉంటే ఈ రాజీనామా ఆమోదంలో యాక్చువల్గా గంటా శ్రీనివాసరావు గారికి ఎవరికైనా సరే ఎనీ ఎమ్మెల్యే ఎనీ ఎంపీ వాళ్ళకి ఫోన్ చేస్తారు ఆమోదించే ముందు, మీరు అప్పుడెప్పుడో రాజీనామా లేఖ పంపించారు, దానికి ఇప్పటికీ మీరు కట్టుబడి ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతారండి. అది ఏమీ అడగకుండా, ఆయన ఏమీ సంప్రదించకుండా అప్పటికప్పుడు సడన్గా నిన్న ఆయన రాజీనామాని ఆమోదిస్తామని చెప్పారు. అది విశేషం.